ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో నిన్న జరిగిన బంగ్లాదేశ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్స్ మిస్ అయింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్ తీసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. రెండో బంతికి తంజీద్ హసన్ను అవుట్ చేసిన అక్షర్ మూడో బంతికి ముష్ఫికర్ రహామ్ను అవుట్ చేశాడు. ఆ ఇద్దరు కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అయితే నాలుగో బంతికి జాకీర్ అలీ ఇచ్చిన క్యాచ్ను ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ మిస్ చేశాడు. ఈజీగా వచ్చిన క్యాచ్ను అందుకోలేకపోయాడు. దీనితో అక్షర్కు హ్యాట్రిక్ మిస్ అయింది. ఈజీ క్యాచ్ వదిలేయడంతో టీమిండియా ఆటగాళ్లంతా నిరాశకు గురయ్యారు. హిట్ మ్యాన్ కోపం తట్టుకోలేకపోయాడు. తప్పు చేశాను అంటూ నేలకు గట్టిగా కొట్టాడు. అనంతరం అక్షర్కు రోహిత్ క్షమాపణలు చెప్పాడు. సారీ అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.